ధనుర్మాసం తిరుప్పావై 5వ రోజు పాశురం. హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదర్శనం. ఆండాల్ తిరువడిగలే శరణం, మాయనై మన్ను వడమధుரை மைந்தனை தூய பெருநீர் யமுனனை துறவனை ஆயர் குலத்தினில் தோன்றமுன் மணிவிளக்கை தாயை குடல் விஷக்கம் செய்யதா தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்துலது வாயினல் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையம் புகுதருவா நின்றனவும் தூயனில் தூஷாகம் చెప్పు ఏలోరెంబావాయ్. ఈ పాశురంలో ఆండాల్ అమ్మవారు నిద్రలో ఉన్న గోపికలను మేలుకొవ చేస్తూ భగవంతుని సేవ కోసం ఆలస్యం చేయకూడదు అని హృదయపూర్వకంగా చెబుతుంది. ఇంకా గోదా అమ్మవారు ఇలా అంటున్నారు: ఓ సఖి, ఇంతవరకు నిద్రపోవడం సరైనదేనా? మనం చేసిన వ్రతం సామాన్యమైనది కాదు. శ్రీకృష్ణుని కోసం చేయబడిన పవిత్రమైన వ్రతం ఇది. ఇప్పటికే పక్షులు లేచి కూస్తున్నాయి, పువ్వులు వికసిస్తున్నాయి, యమునా నది తీరం పవిత్రంగా మారింది. అయినా నీవు ఇంకా నిద్రలోనే ఉన్నావా? లేచిరావు. మనమంతా కలిసి శ్రీకృష్ణుని నామస్మరణ చేస్తూ ఆయన కృపను పొందుదాం. ఈ వ్రతం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి, మన జీవితం ధన్యమవుతుంది. సారాంశం: ఈ పాశురం మనకు చెప్పేది ఒక్కటే, భగవంతుని సేవలో ఆలస్యం చేయకూడదు. ఆధ్యాత్మిక జీవితం కోసం ముందుగా మనస్సును మేల్కొల్పాలి. ధనుర్మాసం తిరుప్పావై 5వ రోజు పాశురం సమాప్తం. జై శ్రీమన్నారాయణ.